వెల్కమ్ టు రాజనీతి. సరిగ్గా ఒక 3 ఏళ్ల క్రితం 2021 నవంబర్లో కుప్పంలో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయండి. చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పంలో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కుప్పం అనగానే చంద్రబాబు నాయుడు గారి సొంత కాన్స్టిట్యున్సీ, తెలుగుదేశం పార్టీకి పెట్టన కోట అనే అభిప్రాయం ఉంటుంది. సో అలాంటి కుప్పంలో సరే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా, పంచాయతీ ఎన్నికల సందర్భంగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత అరాచకం చేసిందో, ఎంత అడ్డగోలు పనులు చేసిందో అందరూ చూశారు. ఎన్ని దాడులు చేసిందో, మాచర్లు అయితే చాలా ఘోరంగా చేశారు. అలాంటివి అన్ని చోట్ల జరిగినాయి. నామినేషన్లు వేయనీయలేదు కొన్ని చోట్ల. అలాగే కుప్పంలో కూడా మొత్తానికి అరాచకాలు చేసో ఏం చేసైనా గెలిచారు. మెజారిటీ 25 మంది కౌన్సిలర్లు ఉంటే 19 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచారు. మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నట్టు ఈ నవంబర్లో కూడా అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పుడు అసెంబ్లీ సమావేశాలకు ముందు బీఏసీ సమావేశం జరుగుతుంది కదా, బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం. ఏ అంశాలు టేకప్ చేయాలి, వేటి మీద డిస్కస్ చేయాలని. ఆ బీఏసీకి అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, తర్వాత సీఎం ఇట్లా ఉంటారు, బీఏసీ సభ్యులు ఉంటారు. అట్లాగే తెలుగుదేశం వైపు నుంచి అచ్చెన్నాయుడు గారు అటెండ్ అయ్యారు. ఆ సందర్భంగా అచ్చెన్నాయుడు తోటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా హేళనగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు మొహం ఎట్లా ఉందో నాకు చూడాలనిపిస్తా ఉంది, తీసుకురండి అసెంబ్లీకి, అసెంబ్లీలో కుప్పం ఓటమి గురించి కూడా మాట్లాడదాం అని చెప్పి చాలా హేళనగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. ఆ సందర్భంగా అచ్చెన్నాయుడు ఏమో రాజకీయాలు అన్నాక గెలిపోవటంలో, పార్టీ ఎన్నికలు అన్నాక గెలిపోవటంలో సహజం, ఓడుస్తుంటాం గెలుస్తుంటాం, చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా వస్తారు, మాట్లాడతారు అని చెప్పి అన్నారు. సరే, ఆ నెక్స్ట్ ఇయర్ చంద్రబాబు నాయుడు గారి వైఫ్ని చాలా దారుణంగా మాట్లాడటం, ఆయన అసెంబ్లీని బహిష్కరించడం ఆ తర్వాత జరిగింది, 2022లో జరిగింది. సో ఒక ఓటమి తర్వాత కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి మొహం ఎలా ఉందో చూడాలనిపిస్తుంది, తీసుకురండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారండి. ఇవాళ కనీసం అదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి మొహం చూపించడానికి జంకుతున్నాడు, అసెంబ్లీకి హాజరు కావటానికి జంకుతున్నాడు. జనం అతని అరాచకత్వానికి, అతని అహంకారానికి కర్రుగాల్చి వాత పెట్టినట్టుగా తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు దెబ్బకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి తరపున, జనసేన, బీజేపీ తరపున గెలిచిన 164 మంది సభ్యులకు కూడా ఆయన మొహం చూడాలని ఉంది. అందరూ రమ్మంటున్నారు, అసెంబ్లీకి రా, దమ్ముంటే నువ్వు పులివెందుల పులివా పిల్లివా అని అడుగుతున్నారు. పిరికితనంతో పారిపోయాడని చెప్పి అంటున్నారు. సొంత చెల్లెలు షర్మిల హేళన చేస్తా ఉంది, నువ్వేం మగాడివిరా అన్నట్టు. ఇలాంటి సమయంలో ఇప్పుడు అది గుర్తొచ్చింది నాకు. 3 ఏళ్ల క్రితం బీఏసీ సమావేశంలో చంద్రబాబు నాయుడు మొహం చూడాలి, కుప్పంలో ఓడిపోయాడు కదా, ఎలా ఉందో చూడాలని చెప్పి అన్నాడు. పంగనామాలు పెట్టించుకున్నాడు. 11 వచ్చి, పంగనామాలు కూడా కాదు, మధ్యలో ఒకటి ఎగిరిపోయింది. 11 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ఆయన మొహం చూడాలని 164 మంది ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. జనం కూడా కోరుకుంటున్నారు అసలు అసెంబ్లీలో ఆయన హావభావాలు ఎలా ఉంటాయో. అందులోనూ స్పీకర్గా జగన్మోహన్ రెడ్డి వేధించి ఇంటి మీదకి బుల్డోజర్లు పంపిన అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు. అట్లాగే డిప్యూటీ స్పీకర్గా జగన్మోహన్ రెడ్డి టార్చర్ పెట్టించిన, హత్యాయత్నం చేయించాడు పోలీసులతోటి, ఆయన రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి బాధితులు ఇద్దరు స్పీకర్గా, డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి సభకి వెళ్తే జగన్ మొహం ఎలా ఉంటుందో చూడాలని అందరూ గుబిళ్ళు కొడతా ఉన్నారు. కాబట్టి ఎలాగోలాగా ధైర్యం చేసుకొని, గుండెలు ఉగ్గబట్టుకొని, చిక్కబట్టుకొని, కనీసం ఒక్కరోజైనా 5 ఏళ్లలో ఒక్కరోజైనా సభకు వస్తాడని ఆశిద్దాం. వస్తే ఆయన ముఖారవిందాన్ని అందరం చూడొచ్చు.